హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ గుర్తు వంకాయ. ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది మా అమ్మ స్టైల్లో చేస్తున్నాము. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 1 స్పూను ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 10-12 ఎండుమిర్చి వేసుకొని బాగా ఎర్రగా వేపించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లో తీసుకొని మీడియం సైజు 3 ఉల్లిపాయలు శుభ్రంగా వాష్ చేసి సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కా తీసుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ వంకాయలు శుభ్రంగా కడుక్కొని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసుకొని ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక వేపుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్లో ఆడుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ ఆడుకున్నాం కదా, అది పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ అటు ఇటు కలుపుతూ ఒక 5 నిమిషాలు మూత పెట్టాలి. 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత వంకాయలు బాగా మగ్గుతాయి. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా వంకాయలు కూడా మగ్గిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి. పేస్ట్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఆ నిమ్మకాయ చింతపండు రసం కూడా ఆ పేస్ట్లో వేసి కొంచెం వాటర్ వేసి బాగా కొంచెం లిక్విడ్లా వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ పేస్టు ఆ వంకాయలకి బాగా పట్టేంత కలిపి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా కొద్దిగా జ్యూసీగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అటు ఇటు కలుపుతూ ఉండాలి. బాగా కలిపేకండి, ఎందుకంటే వంకాయలు ముక్కలు అయిపోతాయి. కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఇలా కలుపుతూ ఉంటే వంకాయలా ఉంటాయి. ఇలా కలిపిన తర్వాత ఇందులో ఉప్పు కారం చూసుకోండి. ఉప్పు కారం ఏం తక్కువైనా ఇందులో ఇప్పుడు టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం బెల్లం వేసుకోండి. ఈ వంకాయ కర్రీలో బెల్లం వేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. బెల్లం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. అంతే. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొంచెం సర్వ్ చేసుకోండి. అంతే, ఎమ్మి గుత్తి వంకాయ రెడీ.